భయానకమైన వాతావరణం కల్పించిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. మన్మోహన్ సింగ్ కుంభకర్ణుడిలా నిద్రపోతా ఈ రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు. ఆయన బాధ్యతాయుతంగా ప్రవర్తించడం వల్ల ఈరోజు రాష్ట్రాల్లో విభజన సమస్య ఉంది. మన్మోహన్ సింగ్ అడుగుతున్నావు, నువ్వు ప్రధానమంత్రి అయ్యా, నువ్వు రబ్బర్ స్టాంప్ కాదు, నీ వల్ల 26 రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. నువ్వు ఇప్పటికైనా నిద్రలేవు అని చెప్తున్నావు. ఇక్కడ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చెప్తున్నావు, మీరు వెంటనే రాజీనామాలకు సిద్ధంగా ఉండాలి, మీరు ఏ రోజున మేము రాజీనామాలు చెప్పిన ఆ రోజు సిద్ధంగా ఉన్నామని మీరు ప్రకటించాలి ఇప్పటికైనా అన్నావు. ఇక్కడ ఉన్న డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డికి, జేసీ దివాకర్ రెడ్డికి, పనబాక లక్ష్మికి చెప్తున్నావు, మీరు అధిష్టానం మాట వింటామని చెప్తున్నారు. మీరు మంత్రి పదవుల కోసం మీరు వాళ్ళ మాట వినోదని చెప్తున్నావు. ప్రజల మనోభావాలు కనుక మీరు వ్యతిరేకంగా మీరు అధిష్టానం మాట వింటే మిమ్మల్ని తెలుగుజాతి ద్రోహులుగా మీరు నిలిచిపోతారు. మీరు ఇప్పటికైనా భవిష్యత్తులో వాళ్ళేసి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు కేంద్ర మంత్రి పదవుల కోసం మీరు తోకాడిస్తే మిమ్మల్ని సాంఘికంగా బహిష్కరిస్తామని విద్యార్థి చేసి హెచ్చరిస్తోంది. అన్ని విద్యార్థి జేఏసీలు సమావేశాలు జరిగినాయి. ఈరోజు మేము భవిష్యత్ కార్యాచరణ ఇచ్చాం. రేపు మానవహారాలు చేపట్టదలుచుకున్నాం. ఎల్లుండి నిరసన కార్యక్రమాలు ఉంటాయి. 9వ తారీఖు ప్రజాప్రతినిధులని రాజీనామాలు కోరుతున్నాం. ఇందులో ఏ ప్రజాప్రతినిధి రాజీనామాకు చేయకపోతే వాళ్ళని సాంఘిక బహిష్కరిస్తాం, వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం. అవసరమైతే భౌతిక దాడులు చేయడానికి కూడా విద్యార్థి చేసి సిద్ధంగా ఉంది. మేము చెప్తున్నాం, ఇప్పటికి మేము చాలాసార్లు నిర్ణయించుకున్నాం బీజేపీ సిపిఐ పార్టీలని. రేపు నుంచి జెండా తెమ్మలు కూడా పగలగొడతాం. మీకున్న 3% ఓటింగ్తో ఈరోజు రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారు. ఆ 3% ఓటింగ్ కూడా లేకుండా పోద్ది. బీజేపీ సిపిఐ జెండాలను పగలగొట్టమని